హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ 12 అవర్స్ లోపల అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్‌లో అనేది చూస్తానండి. ఓకేనా? అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుందండి. అండ్ సో చూద్దాం అసలు ఈ 12 అవర్స్ లోపల మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది? ఎలాంటి మిరాకిల్స్ జరగబోతున్నాయి అనేది చూస్తాం. ఓకేనా? ఈ 12 అవర్స్ లోపల మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది? ఈ యూనివర్స్ దగ్గర నుంచి మీరు ఎలాంటి మెసేజెస్ రిసీవ్ చేసుకోబోతున్నారు? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్‌కి యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. ఈ 12 అవర్స్ లోపల అసలు వారి జీవితంలో ఏం జరగబోతుంది? వారికి తెలియజేయండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ స్వర్డ్స్, ద హెరోఫింట్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. చాలా కార్డ్స్ వచ్చాయండి. సో మళ్ళీ షఫిల్ చేసి తీసుకుందాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్, strength, 5 of pentacles, 4 of pentacles, 5 of wands, the hibiscus, the tower, 7 of pentacles. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి 9 of swords. ఈ 12 అవర్స్ లోపల మీ లైఫ్లోకి మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే పర్సన్ అయితే వస్తున్నారండి. ఓకే, మేబీ ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ రిటర్న్ అయ్యేది చూపిస్తుంది అనమాట ఈ 12 అవర్స్ లోపల. ఓకేనా? కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఇది జరగాలి అని ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మిమ్మల్ని థర్డ్ పర్సన్ గురించి చాలా హార్ట్ బ్రేక్ చేశారు, మీతో చాలా మైండ్ గేమ్ ఆడారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి మనీ బెనిఫిట్స్ కూడా పొందిన పర్సన్ కూడా ఉంటారండి. మీతో చాలా మైండ్ గేమ్ ఆడారనమాట. మీరు ఈ పర్సన్ మీద చాలా ప్రేమని చూపించున్నారు. మీ వైపు నుంచి ఇక్కడ ఎలాంటి తప్పు లేదు. కానీ మీ పర్సనే ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు, మీతో చాలా గొడవ పెట్టుకున్నారనమాట ఈ పర్సన్. ఓకే, మేబీ వారి లైఫ్ పార్ట్నర్ గురించి కూడా కావచ్చు. అండ్ తను వేరే మ్యారేజ్ చేసుకుంటాను, మీరు లేకున్నా తనకు ఫరక్ పడదు, మీరు అసలు వద్దు వారి లైఫ్లో అసలు అనే విధంగా తను మాట్లాడి ఉంటారు. వారి మాటలతోనే మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉన్నారండి ఈ పర్సన్. ఓకే, ఆ పర్సనే మళ్ళీ రిటర్న్ వస్తున్నారనమాట మీ లైఫ్లోకి. అండ్ ఈ పర్సన్ ఏదో విషయంలో అయితే తను బాధపడుతున్నారండి. ఓకే, తనకి ఏదో హార్ట్ బ్రేక్ అయితే అయింది ఈ పర్సన్కి. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే తన లైఫ్లో ఉన్న వారి పార్ట్నర్ వారు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. ఓకే, ఈ పర్సన్ని కేర్ అనేది చేయడం లేదనమాట. అంటే ఫస్ట్‌లో చూసినప్పుడు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో కనిపించారు. రాను రాను ఆ పర్సన్ అసలు నిజ స్వరూపం ఏంటిది అనేది మీ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. మీ పర్సన్‌ని పట్టించుకోకపోవడము,
మీ పర్సన్ అంటే అసలు కేర్ కూడా చేయరనమాట. ఓకే. దాని వలన ఈ పర్సన్ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, చాలా బాధపడుతున్నారండి. ఓకే. ఈ పర్సన్ ఒక పెద్ద మనిషిలాగా ఆలోచిస్తారు. ఓకే. కానీ వారు మాత్రం చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు, లాజిక్‌గా ఆలోచిస్తారు. అండ్ ఈ పర్సన్‌ని అసలు అంతగా కేర్ కూడా చేయరనమాట. దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఓకే. మీరు చాలా కేరింగ్ చూపించి ఉన్నారు ఈ పర్సన్ మీద. మనీ బెనిఫిట్స్ ఇచ్చి ఉన్నారు. అండ్ తన గురించి మీరు ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు అనే విషయం ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. సో, తను మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ పాస్ట్ పర్సనా? లేదా న్యూ పర్సన్ అంటే మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. తను ఏదైతే చేశారో తప్పు మీ పరంగా దానికి తను ఇక్కడ అపాలజీ కూడా అడగాలి అని అనుకుంటున్నారు. మీతో తన లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారండి ఈ పర్సన్. మీతో కొత్త జీవితం స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సింగిల్ కూడా చూస్తున్నారంటే ఈ పర్సన్ తను అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ పర్సన్ ఆ ప్రవర్తన ఏమి బాగాలేదు. కాబట్టి అక్కడ అదంతా ఎండ్ అయిపోయి అండ్ ఆ రిలేషన్ ఎండ్ చేసుకొని ఇక్కడ తను హీల్ అవుతున్నారనమాట. ఓకే. హీల్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మీకు అపాలజీ అడిగేసి మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇచ్చేది చూపిస్తుందండి. ఓకే. ఇక్కడ చాలా మందికి మీ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉండబోయే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని చెప్పొచ్చు. 4 మీరు మీ పర్సన్‌ని కలుసుకుంటారండి. కొంతమందికి 4 డేస్ ఆర్ 4 వీక్స్ ఆర్ 4 మంత్స్ లోపల మీ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉండే రోజు దగ్గర రాబోతున్నాయని చెప్పొచ్చు. ఓకేనా? ఈ పర్సన్‌కి వారి జీవితంలో ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయండి. అండ్ ఈ పర్సన్‌తో మీకు కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి. అండ్ ఈ రిలేషన్‌ని కాపాడుకోవడానికి మీరే చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నారు. కానీ ఈ పర్సన్ అసలు పట్టించుకోలేదన్నమాట. సో, ఇప్పుడు ఈ పర్సన్‌కి అక్కడ తన లైఫ్‌లో తనకేదో ఆర్గ్యుమెంట్స్ రావడం వలన, తనకక్కడ హార్ట్ బ్రేక్ అవ్వడం వలన, తను నమ్మిన వ్యక్తి తనకు చీటింగ్ చేయడం వలన కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారు. తనకి అసలు నిద్ర కూడా పట్టడం లేదండి. ఈ 12 అవర్స్ లోపల ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్‌లోకి వచ్చి తీరుతారు. ఓకే. ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారండి. ఓకే. మీరు హ్యాపీగా ఉండే విధంగానే ఉండబోతున్నాయి. అండ్ ఇక్కడ మీరు మాత్రం ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తా ఉంటారండి. మీకు ఏ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేశారో థర్డ్ పర్సన్ గురించి. సో, వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారనమాట. మనీ పరంగా గూడా ఈ పర్సన్‌ని చాలా హెల్ప్ చేసి ఉన్నారు. మీరు మీ గురించి ఆలోచించకుండా ఈ పర్సన్ గురించే చాలా ఆలోచించి ఉన్నారనమాట మీరు. అయినా గూడా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదే థర్డ్ పర్సన్ గురించి. థర్డ్ పర్సన్ రాంగానే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనే విధంగా మీరు బాధపడతా ఉంటారండి. ఓకే. అండ్ కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నట్టుగా మెసేజ్ వస్తుందనమాట. మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో, మళ్ళీ వారి గురించి మీరు వెయిట్ చేస్తా ఉన్నారనమాట. వారి కాల్ గురించి, మెసేజ్ గురించి. తప్పకుండా మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు తప్పకుండా 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ అయితే వస్తుందండి. తప్పకుండా వస్తుంది. ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారనమాట. అండ్ మీరు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారండి. ఇప్పుడు ప్రెజెంట్ టైమ్‌లో మీరు ప్రాక్టికల్‌గానే ఆలోచిస్తున్నారు చాలామంది. ఎమోషన్స్ అవన్నీ మీరు వదిలేసారు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అన్నమాట. అంటే చాలా ధైర్యంగా తయారవుతున్నారనమాట. ఒక పులిలాగా తయారవుతున్నారని చెప్పొచ్చు. డే టు డే మీ లోపల ఎంత బాధైనా ఉండొచ్చు. ఈ పర్సన్‌ని కళ్ళు మూసి తెరుచుకునే లోపల ఈ పర్సన్‌ని చేరుకోవాలి అని మీరు అనిపిస్తా ఉండొచ్చు మీ మనసుకి. కానీ అదంతా మీ లోపల మాత్రమే. బయటకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటున్నారనమాట. ఓకే. ఇంకా ఎవరి చేతిలో మోసపోవడానికి మీరు రెడీగా లేరనమాట. ఓకే. మీ చుట్టూ ఒక బౌండరీస్ గీసుకొని మిమ్మల్ని ఎవరైనా చూస్తే మిమ్మల్ని భయపడి దూరం వెళ్ళిపోతారనమాట. అంత ధైర్యంగా మీరు ఉంటున్నారనమాట. అండ్ ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారండి. ఓకే. అండ్ ఈ పర్సన్ మీద అండ్ మీ మీద ఎవరికో పొసెసివ్‌నెస్ కూడా ఉందండి. ఓకే. అండ్ ప్రెజెంట్ చాలామంది ఇక్కడ సైలెంట్ అయిపోతున్నారనమాట. ఓకే. మీ లైఫ్ ఏంటిది మీరేంటో చూసుకుంటున్నారు. అలాగనమాట. అండ్ ఇక్కడ ద టవర్ పడబోతుందనమాట మీ లైఫ్‌లో. ఓకే. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు చాలామంది. కాబట్టి ఇక్కడ ద టవర్ అండ్ 8 ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీరు మంచి గుడ్ న్యూస్‌ని రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పొచ్చు. మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ పరంగాన, మనీ పరంగాన ఆ గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారండి. 12 అవర్స్ లోపల అని చెప్పొచ్చు. ఓకేనా? అండ్ కొంతమందికి మాత్రం ఇక్కడ మీ పర్సన్‌తో అయినా, మీ ఫ్యామిలీలో అయినా, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ మీరు పడతారండి. ఓకే. కాబట్టి కొంచెం ఈ రీడింగ్ మీరు ముందే చూసుకుంటున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఒక పర్సన్ మీ మీద ఒక మాట తూలారు అంటే మీరు సైలెంట్ అయిపోతే ఇలాంటి పరిస్థితి నుంచి మీరు తప్పించుకుంటారనమాట. ఓకేనా?
చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం చూపిస్తుందనమాట. ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే అవుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌తో మీరు ఈ 12 అవర్స్ లోపల ఏదో ఒంటరిగా పోరాటం చేస్తా ఉండారు అన్నట్టుగా మీరు కొంచెం ఎమోషనల్ అయిపోతారనమాట. ద హైబ్రిస్కస్ వచ్చేసి సైలెంట్ అయిపోతారనమాట. ఓకే. మీరు దేని గురించైతే వెయిట్ చేస్తున్నారో అది తప్పకుండా ఈ 12 అవర్స్ లోపల జరగబోతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ సింగిల్ చూసిన వారికైతే మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే వస్తుందండి. ఓకే. ఒక మంచి పర్సన్ మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారనమాట. ఆ పర్సనే మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. ఈ పర్సన్ కూడా చాలా బాగుంటారండి. మంచి హ్యాండ్సమ్‌గా ఉంటారు. ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారు అనమాట. మీకు చాలా కనెక్ట్ అవుతారు ఈ పర్సన్. మీకు వీరికి మంచి జోడీ కుదురుతుంది అని చెప్పొచ్చు. మీరు ఈ పర్సన్‌ని ఎంచుకుంటేనే బెటర్ అని నేనంటాను. ఓకే. మీ లైఫ్‌లో వచ్చే పర్సన్ కూడా మంచి రిచ్ పర్సన్ అయినా ఒక బాస్ కేడర్‌లో ఉండే పర్సన్ అండి. ఓకే. చాలా లాజిక్‌గా ఆలోచిస్తారు. మనీ బెనిఫిట్స్ బాగుంటాయి ఈ పర్సన్‌కి. ఒక బాస్ కేడర్‌లో ఉండే పర్సన్ అనమాట. మీరు గూడా ఏమి తక్కువ కాదు ఇక్కడ. మీరు కూడా క్వీన్ అన్నమాట. అండ్ ఈ పర్సన్ ఏమో కింగ్ అనమాట. ఓకే. మీరు ఒక ఎంప్రెస్ అండ్ ఈ పర్సన్ ఏమో మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అనమాట. సో, ఈ 12 అవర్స్ లోపల ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. ఓకే. నేను వీటికి క్లారిఫికేషన్ చేస్తాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండి ఉంటారండి. సో, వారి గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు. అండ్ మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ గురించి అయితే ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి. ఓకే. 3 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. ద హర్మిట్. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాధ పెట్టేసి ఉన్నారు. మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా ఆ రిలేషన్ నుంచి మీరు వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారండి. చాలామంది మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవ్వరు వద్దు ఒంటరిగానే ఉండాలి అని ఆలోచిస్తున్నారనమాట మీరు. ఓకే. ద హెరోఫెంట్‌కి క్లారిఫికేషన్. ఒక క్లారిటీ వచ్చింది మీ లైఫ్ పరంగా మీకు. సో, మీకు మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. రీయూనియన్ అవుతుందండి. మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోబోతున్నారనమాట. ఓకే. అండ్ మీకు ఒక కొత్త జీవితం స్టార్ట్ అవ్వబోతుంది ఈ 12 అవర్స్ లోపల అని చెప్పొచ్చు. అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. మీ సోల్‌మేటే మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. ఈ పర్సన్ మంచి హ్యాండ్సమ్‌గా ఉంటారు. అండ్ ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారనమాట. మీకు ఈ పర్సన్‌తో ఒక కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్‌లోకి రాబోతున్నారు. మీ పర్సన్ మీకు కాంటాక్ట్‌లోకి రాబోతున్నారనమాట. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ద టవర్ కార్డ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు చాలామంది. సో, ఈ పర్సన్ మీకు కాంటాక్ట్‌లోకి రాబోతున్నారనమాట. ఓకే. కానీ మీ మనసు ఒప్పుకోవడం లేదనమాట. సో, భయపడుతున్నారు మీరు. మళ్ళీ ఈ పర్సన్ ఏ విధంలో అయినా మిమ్మల్ని బాధ పెడతారేమో, మీకు హార్ట్ బ్రేక్ చేస్తారేమో, మళ్ళీ ఎప్పుడైనా ఇలాగే చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారో ఏమో అనే విధంగా మీరు భయపడుతున్నారనమాట. ఓకే. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. కానీ మీరే ఎక్కువగా భయపడుతున్నారనమాట. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. సో, ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు. అండ్ మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. సో, ఇక్కడ 12 అవర్స్ లోపల మీకు బ్యాడ్ న్యూస్ అయితే ఏమీ లేదండి. అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఓకేనా? చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు ఒక రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. చాలా బాధపడుతున్నారనమాట మీరు. ఓకే. సో, మీరెప్పుడైతే ఎక్కువగా బాధపడుతున్నారో దాని తర్వాతనే మీరు ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. ఓకే. ఈ టైంలో మీరు బాధపడతా ఉన్నారే అనుకోండి, ఇంకా 1 అవర్ తర్వాతనో లేక నెక్స్ట్ డేనో మీరు చాలా మంచి గుడ్ న్యూస్ మీరు హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండే గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకుంటారండి. ఓకే. ఇంకా మీ అంతటి వారే లేరు అనే విధంగా మీరు ఫీల్ అయ్యే న్యూస్‌ని మీరు వినబోతున్నారనమాట. ఓకే. 8 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్. ఈరోజు మీరు బాధపడుతున్నారు. ఓకే. అండ్ ఒక రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు. ఏ అర్ధరాత్రిలో నిద్రపోతున్నారనమాట. నిద్రపోవడం లేదు మీరు. నైట్ అంతా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ద ఫూల్ కార్డ్ అండ్ 8 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. 2 రీయూనియన్ కార్డ్స్ అండ్ గుడ్ న్యూస్.
సూపర్ అండి. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్ కార్డ్స్ రావాలి అంటే కూడా చాలా కష్టం అనేది ఉంటుందండి. ఓకే. నాకైతే ఫస్ట్ భయమవుతుందని చెప్పొచ్చు. సో, ఇలాంటి రీడింగ్ చేసినప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందో ఏమో! అండ్ వీరు ఏ విధంగానైనా బాధపడతారో ఏమో! అనే విధంగా ఫస్ట్ నేను రీడింగ్ చేస్తాను కదా! ఫస్ట్ నాకే భయమవుతుందనమాట. ఓకే. వీరు ప్రతి ఒక్కరికి మంచి కార్డ్సే రావాలి అని నేను ఇక్కడ 12 అవర్స్ అండ్ 40 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ రీడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ నేను చాలా భయపడతాను. చాలా మెడిటేషన్ చేసుకొని అండ్ ప్రతి ఒక్కటి పాజిటివ్‌గానే రావాలి అని నేను ప్రే చేసుకొని తర్వాత ఈ రీడింగ్ అయితే చేయడం జరుగుతదండి. ఓకే. సో, ఈరోజు మంచి పాజిటివ్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ద ఫూల్ కార్డ్ వచ్చేసి మీకు రీయూనియన్ అవుతుందండి. ఇక్కడ ఎంతటి రిస్క్ అయినా సరే మీ పర్సన్ మీ గురించి తీసుకోబోతున్నారు అండ్ కొత్త జీవితం అనేది స్టార్ట్ అవుతుందనమాట. అండ్ మీ లైఫ్‌లోకి ఒక కొత్త న్యూ పర్సన్ వస్తున్నారని చెప్పొచ్చు. కొంతమందికి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే. మీరు పాస్ట్ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారంటే మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారండి. కొత్త పర్సన్ గురించి ఎదురు చూస్తున్న వారికి కొత్త పర్సన్ కూడా వస్తున్నారనమాట. ఓకే. వెయిట్ అండి. అండ్ కొంతమందికి ఇక్కడ న్యూ పర్సన్ కూడా వస్తున్నారనమాట. ఈ 12 అవర్స్ లోపల మీకు చాలా మందికి ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్స్ రావడము అండ్ మ్యారేజ్ జరగడము చూపిస్తుందనమాట. ఓకే. స్ట్రెంగ్త్ కార్డ్‌కి క్లారిఫికేషన్. స్ట్రెంగ్త్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సెవెన్ ఆఫ్ కప్స్. మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. కాబట్టి మీకు ధైర్యం అంటే వచ్చిందనమాట. ఓకే. కానీ ఏ ఆప్షన్‌ని మీరు చూజ్ చేసుకోరు. కానీ మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అనేది వస్తున్నాయన్నమాట. ఓకే. ఇటు మీ పాస్ట్ పర్సన్ రావడము అండ్ ఇంకొక న్యూ పర్సన్ రావడం వలన మీరు చాలా ధైర్యంగా ఉండబోతున్నారన్నమాట. ఓకే. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేది కూడా చూపిస్తుంది. అదే టైంలో మీ పాస్ట్ పర్సన్ రావడము, న్యూ పర్సన్ రావడం వలన ఏ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదనమాట. ఓకే. పాస్ట్ పర్సన్ ఏమో ప్రతిసారి హార్ట్ బ్రేక్ చేస్తారు. న్యూ పర్సన్‌ని మరి నమ్మాలా లేదా అనే విధంగా మీరు కన్‌ఫ్యూజ్ అయ్యేది చూపిస్తుందనమాట. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. మీరు మీ పాస్ట్ పర్సన్ గురించి ఎదురు చూస్తా ఉన్నారండి. మీరు తనకి మీ ప్రేమంతా ఇవ్వాలి అండ్ వారితో ఒక కొత్త జీవితం కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరగబోతుందనమాట. ఓకే. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు. సైలెంట్ అయిపోతున్నారనమాట. మీ మీద ఎవరికో పొసెసివ్‌నెస్ ఉంది కాబట్టి మీరు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ కొంతమందికి మాత్రం ఇక్కడ ఎవరితోనో చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. మీకు హార్ట్ బ్రేక్ అవ్వడం చూపిస్తుందనమాట. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఇంకొక మెసేజ్ ఏం చెప్తున్నానంటే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. కానీ ఆ పర్సన్‌తో మీరు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ పడడం వలన మళ్ళీ మీకే హార్ట్ బ్రేక్ అవ్వడం చూపిస్తుంది. మీరే బాధపడడం చూపిస్తుందనమాట. కాబట్టి ఈ పర్సన్ మీద మీరు ఎక్కువగా మాట తులకుండా మీరు సైలెంట్ అయిపోవడం బెటర్. ఇక్కడ యూనివర్స్ చెప్పేది కూడా అదే. 1, 2 కార్డ్స్ ద హైబ్రిస్కస్ అండ్ హైబ్రిస్కస్. మీరు ఏమి మాట్లాడకండి సైలెంట్‌గా ఉండండి అని చెప్తున్నారనమాట. ఓకే. కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ద హైబ్రిస్కస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద హెరోఫింట్ కార్డ్. తప్పకుండా మీకు మంచే జరుగుతుందండి. రీయూనియన్ అవుతుంది. మీకు మ్యారేజ్ ప్రపోజల్ వస్తున్నాయి. మీరు సైలెంట్‌గానే ఉండండి. యూనివర్స్ మీకు ఏదైతే ఇస్తున్నారో అదే మీరు రిసీవ్ చేసుకోండి. ఓకే. దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఓకే. ద టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్‌ని చాలా మిస్ అవుతున్నారండి. ఇక్కడ ప్రెజెంట్ టైమ్‌లో ఈరోజు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. కానీ ఇక్కడ 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తున్నారో దాని తర్వాత 8 అవర్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది. ఓకే. మీరు రీడింగ్ చూసే టైంలో మాత్రం ఈ పర్సన్‌ని చాలా మిస్ అవుతా ఉంటారు. దాని నెక్స్ట్ 8 అవర్స్ తర్వాత మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ వస్తుందండి. ఓకే. ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. మీ లైఫ్‌లో టవర్ పడబోతుంది. ఓకే. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. జగిల్ అవుతున్నారు బాగా.
ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉంటే కాంటాక్ట్‌లోకి రాబోతున్నారు. అండ్ మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు. ఒక ఎమోషనల్‌గా మిమ్మల్ని చాలా డీప్‌గా లవ్ చేసే పర్సన్, మీతోనే కనెక్ట్ అయ్యే పర్సన్ వస్తున్నారనమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. మీకు ఈ 12 అవర్స్ లోపల అంతా మంచే జరుగుతుంది. ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ 10 ఆఫ్ స్వర్డ్స్ అండ్ 3 ఆఫ్ స్వర్డ్స్ అండ్ 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసి మీకే ఎక్కువగా పెయిన్‌ని క్రాస్ చేసేదో న్యూస్ అనమాట ఇది. ఓకే. కాబట్టి మీరు సైలెంట్ అయిపోండి అని చెప్తున్నారు. హైబిస్కస్ అంటే చాలా తెలివైన వ్యక్తి అనమాట. ఓకే. చాలా తెలివి ఉంటుంది. కాబట్టే వారు సైలెంట్ అయిపోతారనమాట. సిట్యుయేషన్ ఏంటో వారికి అర్థమవుతుందనమాట. ఓకే. కాబట్టి వారు సైలెంట్ అయిపోయి అలాంటి సిట్యుయేషన్ నుంచి తప్పించుకోవడానికి చూస్తారు. ఓకే. కాబట్టి నేను చెప్పేది వినండి. సో, సైలెంట్ అయిపోండి. మీ పర్సన్ వచ్చి తను ఒక మాట మీ మీద తూలినా మీరు సైలెంట్ అయిపోవడం బెటర్ అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం. యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? యూనివర్స్ గైడెన్స్. ద ఎంపరర్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను కార్డ్స్. ద ఎంపరర్, నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయో చూడండి. మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉండబోతున్నారు. అండ్ మీరు మంచి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ మీ లైఫ్లోకి వచ్చే రాశిలో పేర్లు చెప్తాను. మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండి. అండ్ ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి వారికి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం చూపిస్తుందన్నమాట. కాబట్టి ఆ పర్సన్తో మీరు ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకపోతే మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడము, వారితో కూడా మీకు కొత్త జీవితం స్టార్ట్ అవ్వడం చూపిస్తుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ కార్డ్స్ అన్ని ఫస్ట్ తీసేస్తాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూస్తాను. మేషరాశి వారు ఈరోజు మీరు చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారండి. ఓకే. అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్ మీ మీద ఉంది. అండ్ వృషభ రాశి వారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుందన్నమాట. అండ్ మిథున రాశి వారు ఈరోజు మీరు ఏదో రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ కర్కాటక రాశి వారు ద వరల్డ్, మీ ప్రపంచమే మీరు చేంజ్ చేసుకోబోతున్నారు అని చెప్పొచ్చు. మీకు రీయూనియన్ అవుతుందండి. ఓకే. అండ్ సింహరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీరు ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట. అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీకు మీ పర్సన్ ప్రపోజ్ చేయొచ్చండి. మీరు కోరుకున్నంత ప్రేమని ఈరోజు మీరు పొందబోతున్నారనమాట. పర్సన్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఏ విధంలో అయినా సరే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ తులారాశి వారు ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉంటారు. అండ్ వృచ్చిక రాశి వారు ఈరోజు మీరు చాలా సీరియస్గా మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారనమాట. చాలా సీరియస్గా వర్క్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ధనురాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి. చాలా హ్యాపీగానే ఉంటారు ఈరోజు. ఒక ఎంపరర్, ఒక బాస్ గెడర్లో ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారు ఈరోజు, మీరు సైలెంట్ అయిపోతారనమాట. అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుంది అని చెప్పొచ్చు. ఓకే.
నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే కాంటాక్ట్‌లోకి రావడం, కాంటాక్ట్‌లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు మీకు యెస్ ఆర్ నో క్వెషన్స్ చెప్తానండి. మీరు క్వెషన్స్ అనుకోండి 2 ఓకే. నేను 2 కార్డ్స్ పెడతానిక్కడ. సో, అది యెస్ ఆర్ నో అనేది చూడండి. ఓకేనా? మీరేదైనా అనుకోవచ్చు. మీ పర్సన్ పరంగా, మీ ఫ్యామిలీ పరంగా, మీ హస్బెండ్ పరంగా, మీ లవర్ పరంగా, మీ కెరియర్ పరంగా ఏదైనా అనుకోండి. ఓకేనా? మీ మనసులో మీరు క్వెషన్స్ రెడీ చేసుకోండి. అండ్ వీడియోని కొంచెం సేపు స్టాప్ చేసి మీరు క్వెషన్స్ అనేది రెడీ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకొని కూడా చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ నంబర్ 1 అండ్ నంబర్ 2 అన్నమాట. వీటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు అనే మెసేజ్ ఎక్కువ వస్తుంది నాకు. ఓకే. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉండొచ్చు మీకు. ఓకే. క్వెషన్స్ రెడీయా? నంబర్ 1, నంబర్ 2 ఓకే. దీంట్లో మీకు యెస్ ఆర్ నో మీరేదైనా కోరుకోండి. ఫస్ట్ కార్డ్ వచ్చేసి యెస్ ఆర్ నో మీరనుకున్న దానికి చూస్తాం. యెస్ అండి. మీరేదైతే కోరుకుంటున్నారో అది యెస్ అన్నమాట. మీ పర్సన్ పరంగా కావచ్చు, మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, మీరు ఏ విషయంలో గూడా మీరు కోరుకుంటే అది యెస్ అన్నమాట. ఓకే. రీయూనియన్ అవుతుంది. కొత్తగా జీవితం స్టార్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని దీని అర్థం అన్నమాట. అండ్ సెకండ్ కార్డ్ వచ్చేసి వావ్! సూపర్ అండి. ఇది గూడా యెస్సే అన్నమాట. ఇక్కడ మీ సోల్‌మేట్ వస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ మిడిల్ ఏజ్ పర్సన్ వస్తున్నారు. ఇక్కడ మీ సోల్‌మేట్ వస్తున్నారన్నమాట. ఓకే. పూర్వజన్మ బంధం గూడా కావచ్చు. మీరు ఏ విషయంలోనైనా కోరుకోండి. నేను దీని అర్థం చెప్తాను. ఓకేనా? ఇక్కడ మీరేం కోరుకున్నా సరే ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనేది మెసేజ్ వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.